కేశవ్ అయితే యూఎస్ వెళ్ళిపోదానని అనేసరికి, "ఏమైందిరా? నీకు ఇక్కడ రాజకీయ భవిష్యత్తు ఉంది. ఈ నాగమ్మ వారసత్వం ఉంది. అన్నీ వదిలేసి ఏమీ లేని వాడిలా వెళ్ళిపోవడం ఏంట్రా?" అనేసి అంటూ ఉంటుంది. "ఏంటి? ఈ ఇంట్లో జరిగే రాజకీయాలే నేను చక్కబెట్టలేకపోతున్నాను. ఇంకా బయటవన్నీ నాకు అవసరం లేదు. అయినా ఇప్పుడు నాకు కావాల్సింది రాజకీయాలు ఇంటి వారసత్వం కాదు. పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నాకు ఇంట్లో అది ప్రశాంతత దొరకటం లేదు. నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను" అని అంటూ ఉంటాడు. "అది కాదురా నేను చెప్పేది ఒక్కసారి వినరా" అనేసరికి, "ఏంటమ్మా నువ్వు చెప్పేది? నా కళ్ళ ముందే నా తమ్ముడు వెన్నుపోటు పొడిచిన తమ్ముడు తిరుగుతూ ఉంటే, వాడి భార్యతో నాకు కావాల్సిన భార్యని వాడు తనతో కులుకుతూ ఉంటే నాకెలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అందుకే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను" అని కేశవ అంటాడు. "అది కాదురా నేను చెప్పేది వినరా" అని నాగమ్మ ఎంత వారించినా సరే, "నువ్వేది చెప్పేది లేదు, నేను వినేది లేదు" అనేసి టేబుల్ మీద ఉన్న గిన్నెలన్నీ విసిరేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక విసురుగా, "ఏ పిఏ, రేపు హైదరాబాద్ వెళ్తున్నాం. అటు నుంచి అటే మనం యూఎస్ వెళ్తున్నాం. కన్ఫర్మ్ చేయి టికెట్స్" అని విసురుగా చెప్తూ ఉంటాడు కేశవ అయితే. ఇక అలా చెప్పేసి వెంటనే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆ జరిగిందంతా చూస్తూ ఉండిపోతారు. మిగతా వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేరు. కేశవ కోపం ముందు నాగమ్మ ఎంత చెప్పినా కూడా కేశవ అసలు పట్టించుకోడు. తన గదికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూస్తూ ఉన్న వెన్నెల అయితే ఎవరికి కనిపించకుండా నవ్వుకుంటూ ఉంటుంది. "ఏయ్ ఇదంతా నీ వల్లేనే, మా పెద్దమ్మ అని నానా మాటలు అంటున్నాడు మా అన్నయ్య. ఇప్పుడు మా అన్నయ్య ఒక్క మాట కూడా అనడు. ఇదంతా నీ వల్ల నీ మూలంగా జరుగుతుంది" అని శంకర్ అనేసరికి, "నేనేం చేశానండి? నేను ఇదంతా పగతో చేస్తున్నానా? మీరు నన్ను తీసుకొచ్చింది మీరు, నా మెడలో తాళి కట్టింది మీరు. నేనేదో మీ మీద పగపెట్టి ఇంటికి వచ్చి మీ మీద కుట్ర చేస్తున్నట్టు మాట్లాడతారేంటి? ఏదో మీ భార్యని కదా, ఇంట్లో కోడలుగా నా పనులు నేను చక్కదిద్దుకుంటూ ఉంటే నన్ను ఏంటి ఇన్నేసి మాటలు అంటున్నారు? నేను చేసిన దాంట్లో తప్పేముంది" అని వెన్నెల ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక నాగమ్మకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. "చూడండి, నేను నా బాధ్యతను నిర్వహిస్తున్నాను. ఇందులో నా పొరపాటు ఏముందో నాకు అర్థం కావటం లేదు" అనేసరికి, "నువ్వు నాటకాలు ఆడకు. నువ్వు మళ్ళీ భార్య అంటే అస్సలు ఒప్పుకోను. మర్యాదగా నీ నాటకాలన్నీ ఆపేయి" అని శంకర్ అయితే గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పటి వరకు మౌనంగా ఉన్న నాగమ్మ అయితే మాత్రం, "నువ్వు బాగా గేమ్ ప్లే చేస్తున్నావు. కానీ ఇక్కడ చదరంగంలో నువ్వు పావులు కదుపుతున్నావు. అన్నీ నీ వైపు ఉన్నాయని అనుకోకు. ఈ చదరంగంలో ఇటువైపు ఉన్నది నాగమ్మ. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ నాగమ్మతో ఆడితే ఎంత డేంజర్‌గా ఉంటుందో నీకు ముందు ముందు తెలుస్తుంది. ఇప్పటికైనా నీ నాటకాలన్నీ ఆపేయి. లేదంటే నువ్వు ఊహించలేవు. వాళ్ళని షాక్ ఇస్తాను" అని గట్టిగా మాట్లాడుతుంటే నాగమ్మ అయినా కూడా వెన్నెల ఏమీ మాట్లాడకుండా అలాగే తన వైపు కోపంగా చూస్తుంది. ఇద్దరు